క్రీస్తు ధ్యాన స్రవంతి వీక్షితులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ వందనములు, శుభాలను తెలియజేసుకొనుచున్నాను. అదే రీతిగా మొట్టమొదటిగా మన దేవాది దేవుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికిని మరి ఈ రీతిగా మీ ముందుకు రావడకు సహాయం చేసినటువంటి ఆ దేవునికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. ఈ మాధ్యమము ద్వారా మీ ముందుకు వచ్చుటకు సహాయము చేసినటువంటి మన రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రుల వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేసుకొనుచున్నాను. మరియు దక్షిణ ఇండియా సంఘపు స్త్రీల సమాజ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేసుకొనుచున్నాను. మరియు అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, మరియు సెక్రటరీ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి మిస్టర్ యానిస్ మోజెస్ గారికి, మరియు హానరరీ ట్రెజరర్ గారైనటువంటి మిస్టర్ డానియల్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభములను అందజేయుచున్నాను. ఈ యూత్ బోర్డ్ ద్వారా మీ ముందుకు వచ్చుటకు మరి నాకు అవకాశము కలిగించినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, చైర్మన్ బాబు గారికి, మరియు సెక్రటరీ బాబు గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ బాబు గారికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేసుకొనుచున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం. కృపగలిగినటువంటి దేవా, అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. వాక్య స్వరూపి అయినటువంటి మా స్వామి, నీ వాక్యమును ధ్యానించుచుండగా మాకెల్లరకు నాయన బోధపడే విధముగా మాట్లాడుమని, నీ ఆత్మశక్తిని దయచేయమని, జ్ఞానహీనుడైనటువంటి నన్ను, జ్ఞానము లేనటువంటి వాడనైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ జ్ఞానముతో నింపి నీ జనులకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి క్రీస్తు ధ్యాన స్రవంతి వీక్షితులందరికీ ఈ యొక్క లెంటు ధ్యానపు వాక్యాంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానించుచున్నాను. ఈరోజు నాకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య అంశము ఆల్మ్స్ గివింగ్, జనరాసిటీ అండ్ రైచియస్నెస్. ధర్మము చేయుట, దాతృత్వము మరియు నీతి. ధర్మము చేయుట, దాతృత్వము మరియు నీతి. ఈ అంశమునకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుండి 46 గల వచనములను ఏర్పాటు చేయబడి ఉన్నవి. మరి ఈ అధ్యాయములో మరి మనము ఈ వాక్యాంశమును మరి ధ్యానము చేయకమునుపు దీని ముందు ఉండేటువంటి నేపథ్యమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. మత్తయి శుభవార్త రాసినటువంటి సువార్తికుడు ఈ యొక్క గ్రంథములో, ఈ యొక్క సువార్తలో తాను చెబుచున్నటువంటి విషయములు ఏమిటో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తును ఇక్కడ మత్తయి సువార్తికుడు రాజుగా పరిగణించుచు తన సువార్త అంతటిలో క్రీస్తును రాజరికపు వానిగా మనకు మరి చూపుచున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, రాజు, దేవుని రాజ్యము, ఈ రెండు పదములు మత్తయి శుభవార్తలో మనం ఎక్కువగా చూచుచున్నాం. ఈ మత్తయి శుభవార్తలో మరి క్రీస్తును రాజుగా పరిగణించబడి ఉన్నాడు గనుక మరి రాజు ఏ రీతిగా తన ప్రజలకు న్యాయము తీర్చుటకు ఈ లోకానికి తిరిగి వచ్చుచున్నాడో మనం ఈరోజు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లెంటు సీజన్లో మరి ప్రత్యేకముగా ఈ లెంటును ప్రారంభించుటకు మరి 3 స్తంభాలు కలవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మములు చేయుట. మరి ప్రార్థన, ఉపవాసము ప్రతి క్రైస్తవుడు కలిగినటువంటి జీవితమే. ప్రతి క్రైస్తవుడు ఏదో రకంగా ప్రార్థన చేయుచున్నాడు, మరి ఉపవాసములో ఉంటున్నాడు. కానీ ఒక విషయములో వెనకబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. దేనిలో అంటే మరి దాన ధర్మము చేయుటలో క్రైస్తవులు
చాలా వెనుకబడినటువంటి వారముగా మనము చూస్తున్నాం. ఎందుకు అనగా స్వార్థపూరితమైనటువంటి జీవితము ఈ లోకంలో మనము అవలంబించుచున్నాం. ఈరోజు దేవుడు మనతో ప్రశ్నించుచున్నాడు. ఈ స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని వదిలివేసి దేవుని యొక్క దాతృత్వ గుణమును మనము అవలంబించుకోవాలని ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. ప్రత్యేకముగా దానము చేయుట, ధర్మము చేయుట, ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో రాయబడినట్లు బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువానుగా మనం అక్కడ చూచుచున్నాం. మరి యెహోవాకు అప్పు ఇచ్చేటువంటి స్థితిలో మనము ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యములు చేస్తాడంటే ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేసేటువంటి వాడుగా దేవుడుగా మనకు కనబడుచున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము జ్ఞాపకము చేసుకుందాం. దేవునికి దానము చేయుట అంటే ఏదో ఆదివారం వెళ్ళి మనము కానుక వేయటము మాత్రమే కాదు, ఏదో దశమ భాగము ఇచ్చుట మాత్రమే కాదు. దేవునికి దాన ధర్మము చేయుట అంటే ఈ చిన్నవారిలో లేదా అల్పులైన వారికి నీవు చేసేటువంటి క్రియ ఏమై ఉన్నది ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దేవుని వారలారా, అందుకనే ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 46 గల వచనములలో మనము ఈ వాక్య భాగమును చూచుచున్నాం. ప్రత్యేకముగా ఈ 3వ స్తంభము, లెంటులో ఉన్నటువంటి 3వ స్తంభము దాన ధర్మములు అని మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము. గనుక ఈ దాన ధర్మములు చేయుట ద్వారా ప్రతిఫలము దేవుడు ఏమి ఇస్తాడో అనేటువంటిది ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. 25వ అధ్యాయము 31వ వచనములో రాయబడింది, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఇక్కడ మనుష్య కుమారుని మత్తయి శుభవార్తికుడు చిత్రీకరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన రాజుగా పరిగణించుచున్నాడు. మహిమగల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రాజు 32వ వచనములో అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ప్రోగు చేయబడును. ప్రోగు చేయబడినటువంటి సమస్త జనులను దేవుడు ఏ రీతిగా చూచుచున్నాడు అంటే 2 గుంపులుగా ఆయన చూచుచున్నాడు. ఈ 2 గుంపులు చేసినటువంటి దేవుడు అక్కడ మరలా శుభవార్తికుడు ఏమని క్రీస్తును సంబోధించుచున్నాడు అంటే గొల్లవాణిగా చిత్రీకరించుచున్నాడు. రాజు మరి గొల్లవాడు. అందుకని యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి విధముగా నేను గొర్రెలకు మంచి కాపరిని అని భగవంతుడు చెబుతా ఉన్నాడు. ప్రియ దేవుని వారులారా, కాపరి మరి 2 గుంపులుగా తన దగ్గర ఉన్నటువంటి మందను వేరుపరచుచున్నాడు. తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను ఉంచి మరి న్యాయము తీర్చుచున్నటువంటి దేవుడుగా మనకి ఇక్కడ అగుపడుచున్నాడు. 34వ వచనములో రాయబడినటువంటి విధముగా అప్పుడు రాజు తన కుడి చేతి వైపున ఉన్న వారిని చూచి ఏమని సంబోధిస్తున్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. మరి ఎడమ చేతి వైపున ఉండేటువంటి వారిని కూడా దేవుడు 41వ వచనములో సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడంటే శపించబడిన వారలారా. ఈ 2 వ్యత్యాసములను మనము గమనించాలి. ఆశీర్వదించబడిన గుంపు ఉన్నది, శపించబడినటువంటి గుంపు ఉన్నది. ఇరువురి గుంపుల వారు దేవుని ఏ రీతిగా సంబోధించుచున్నారు అంటే ప్రియ దేవుని వార్లారా, గ్రీకు భాషలో రాయబడి ఉన్నది కురియోస్, దేవుని ప్రభువు, లార్డ్ అని సంబోధించుచున్నారు. అంటే ఇరువురు దేవుని ఎరిగినటువంటి వారే, ప్రభువును తెలుసుకున్నటువంటి వారే. కానీ వారు దేనిలో వెనుకబడి ఉన్నారు? ఎందు నిమిత్తము శపించబడి ఉన్నారు, ఎందు నిమిత్తము ఆశీర్వదించబడి ఉన్నారు అంటే క్రీస్తు ప్రభుల వారు మరి ఆశీర్వదించబడిన వారి గుంపుతో చెబుతా ఉన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మరి 2వ గుంపు వారితో చెబుతా ఉన్నాడు, మీరు మరి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. దేవుని రాజ్యము మరియు నిత్య అగ్ని, ఈ 2
మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ గుంపులో ఉన్నాము మనము? దేవుని అనుసరించేటువంటి గొర్రెల మంద అయినటువంటి ఆ గుంపులో ఉన్నామా? లేక ఈ లెంటు ధ్యానములలో మరి లెంటు దినములలో దేవునికి హేయమైన కార్యములు చేయుచు, ఈ లోకములో దేవునికి ఇష్టము లేనిటువంటి కార్యములను చేయుచు, పాపులుగా జీవించుచు ఈ లోకములో మనము మేకల వలె జీవించుచున్నామా? గొర్రెలు సాధు హృదయము కలిగినటువంటివి, కాపరిని వెంబడించేటువంటివి. మేకలు కాపరిని వెంబడించనటువంటి గుణములు కలిగినటువంటివి. అందుకనే క్రీస్తు ప్రభుల వారు 2 వర్గముల వారితో మరి చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఆశీర్వదించబడిన వారలారా రండి, హీస్ వెల్కమింగ్ ద బ్లెస్డ్. ఆయన కొంతమందిని శపించుచున్నాడు. ఎందుకు శపించుచున్నాడు అంటే, వారు చేసినటువంటి క్రియలను బట్టి శపించుచున్నాడు. ప్రియ దేవుని వారలారా, నేను ఆకలి గొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక కొని ఉంటిని, మీరు నాకు దాహము తీర్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను పరామర్శించితిరి. నాకు చోటిచ్చినారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చితిరి. దిగంబరినై ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చితిరి. చెరసాలో ఉండినప్పుడు నన్ను చూడవచ్చితిరి అని క్రీస్తు ప్రభుల వారు మరి 2 వర్గాల వైపు ఉన్నటువంటి గొర్రెల మందకును మేకల మందకును, అనగా ఆశీర్వదించబడిన వారికిని శపించబడిన వారికిని ఇరువురికిని అందజేయుచున్నాడు ఇదే వాక్కులను. అయితే చివరన మరి 2 వర్గాల వారు, అటువైపు గొర్రెల మందగా ఉన్నటువంటి నీతిమంతులు, ఇటువైపు మేకల మందలుగా ఉన్నటువంటి శపించబడినటువంటి పాపులను మరి దేవునికి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమై ఉన్నది అంటే, నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు? నువ్వు ఎప్పుడు దాహము కలిగి ఉన్నావు? నువ్వు ఎప్పుడు పరదేశివై మా దగ్గరికి వచ్చి ఉన్నావు? నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉండటం మేము చూచి ఉన్నాము? ఇవన్నీ విపులంగా వారు అడుగుతున్నారు. చివరికి మరి ప్రియ దేవుని వాళ్ళారా, క్రీస్తు ప్రభుల వారు 2 వర్గాలకు చెబుతున్నటువంటి మాట ఒకటి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మరి ఆశీర్వదించబడిన వారితో చెబుతా ఉన్నాడు. మరి మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి శపించబడిన వారితో చెబుతా ఉన్నాడు. ఈ లెంటు దినములలో ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఏ గుంపులో ఉన్నాం? ఏ యొక్క గుంపులో మనము శపించబడినటువంటి గుంపులో ఉన్నామా, లేదా ఆశీర్వదించబడినటువంటి గుంపులో ఉన్నామా? ఒకవేళ నువ్వు శపించబడినటువంటి గుంపులో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన నిన్ను తన శిలువ దగ్గరికి రమ్మని ఆహ్వానించుచున్నాడు. మరి దాన ధర్మము చేయుట ఇది ఏదో నీ దగ్గర ఉంది కాబట్టి నీవు దేవునికి సమర్పించవలసినది అని కాదు, కానీ కలిమి యందును లేమి యందును దేవునికి సమర్పించుట లేదా బీదలకు ఇచ్చుట ఇది ఆశీర్వాదకరమైనటువంటి క్రియ ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందరం విశ్వాసులమే, అందరము దేవుని ఎరిగినటువంటి వారమే. 2 వర్గాల వారు దేవుని ప్రభువా అని సంబోధించి ఉన్నారు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యము చేరలేడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని రాజ్యమును గురించి చెప్పబడుతున్నటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పును గురించి చెబుతున్నటువంటి ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనములో రాయబడింది, ప్రతి విశ్వాసికి ఇది ఒక హెచ్చరిక అయినటువంటి మాట. క్రియలు లేని విశ్వాసము మృతముగా మనము ఎంచుచున్నాం. క్రియలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫెయిత్ఫుల్ కమ్యూనిటీ. విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసాన్ని బహిర్గతపరచుటయే క్రియ అయి ఉన్నది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ క్రియ దేని రూపంలో మనము బహిర్గతపరచుట అంటే, మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయుచున్నాం, విశ్వాస సహితమైనటువంటి ఉపవాసము కలిగి ఉన్నాం. ఆ రెండిటిని
బహిర్గతపరచుటయే ఈ దాన ధర్మమై ఉన్నది. దాతృత్వము అంటే ఏదో కొంచెము ఉన్నదానిలో ఇచ్చుటని కాదు, కానీ జనరాసిటీ. అలనాడు ఆదిమ సంఘములో అపోస్తుల పాదముల దగ్గరికి తమ ఆస్తిని అంతటిని అమ్మి అందరూ సమిష్టిగా బ్రతకవలనని, అందరికీ సమిష్టిగా కలిగి ఉండవలనని అపోస్తుల పాదముల దగ్గరికి తమ రుసుములను, తమ యొక్క ఆస్తిని అంతటిని తీసుకుని ధారబోసి ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు. ప్రియ దేవుని వారలారా, ఆయన వెంబడించుటకు ఆశ కలిగినటువంటి ఆ వ్యక్తితో క్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఒకటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అతడు సనుక్కొని వెళ్ళిపోయి ఉన్నాడు. ఈరోజు నీవు బీదలను కటాక్షించేటువంటి స్థితిలో ఉన్నావా? అందుకని ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్నటువంటి దేశములో నువ్వు వెళ్ళిన తర్వాత నీ పురములో అయినను, నీలో ఒకరి ఎవరినైనాను, సహోదరులలోనైనను మరి బీదవాడై ఉండిన ఎడల నీవు వారిని కరుణించవలెనని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ హృదయాన్ని కఠినపరుచుకొనకూడదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును అవలంబించేటువంటి జీవితం. క్రీస్తు ఈ లోకంలో ఏ రీతిగా వచ్చి ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆయన ఈ లోకంలోనికి దాతృత్వ గుణము కలిగి వచ్చి ఉన్నాడు. తన ప్రాణాన్నే ఒక దానముగా సకల మానవాళికి అందజేసి ఉన్నాడు. ఆ దానము కంటే శ్రేష్టమైన దానము మరి ఏదీ లేదు. ఆ క్రీస్తు శరీర రక్తముల యొక్క దానము కంటే శ్రేష్టమైన దానము ఏమీ లేదు. అందుకని ఈ శిలువ శ్రమల దినములలో శిలువ నాథుని యొక్క దానమును మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈరోజు మనము ఈ దాతృత్వ గుణమును కలిగి ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు వారి పేట మీకు మనవి చేయుచున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7-8 వచనములలో చూసుకున్నట్లయితే, దిస్ ఈస్ అ డూప్లికేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ మాథ్యూ చాప్టర్. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. క్రియలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆకలిని గొలినటువంటి వారికి ఆహారం పెట్టుటయు, నీ శత్రువులను సహితం, నీ బంధువులను సహితము, నువ్వు తగులాడుకునేటువంటి వారికి సహితము నీ ముఖము తిప్పుకొనకుండా వారితో సమాధానము కలిగి జీవించుటయే కదా దేవుడు మనను అడుగుచున్నటువంటిది. దేవుని వారలారా, మరి దాతృత్వము, దాన గుణము మరి దేనికి ప్రతీక అంటే నీతి మంతులు ఏ రీతిగా జీవించవలనో మనకి బోధించేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణమై ఉన్నది. అందుకనే కీర్తనకారుడు 112వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్లు, వాడు ధనము వెదజల్లి బీదలకిచ్చెను, వాని నీతి నిరంతరము నిలుచును. అపోస్తుల కార్యములలో 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కొర్నేలి ఏ రీతిగా అయితే తన ఆస్తిని మరి బహుగా ధర్మము చేయుచు దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడుగా మనము అక్కడ గమనించుచున్నాం. బహుగా ధర్మము చేయొచ్చు. అందుకనే లోకములో మరి ఒక సామెత ఉన్నది, ప్రార్థించే చేతుల కన్నా, ప్రార్థించే పెదవులకున్నా సహాయము చేసే చేతులే మిన్న. ప్రార్థన జీవితం అందరము కలిసి ఉన్నాం, కానీ సహాయము చేయుటలో వెనుకబడినటువంటి వారమై ఉన్నాం. ఈ సహాయము, ఈ దాన గుణము ఏ రీతిగా ఉండవలనంటే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 1 నుండి 4 వచనముల యొక్క సారాంశము, నీవు దానము చేయునప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి కనబడవలనని నువ్వు దానము చేయవలనని వాక్యము సెలవించుచున్నది. దేవుని వాడలారా, మరి అలనాడు మరి ఒక ఆజ్ఞ ఇయ్యబడింది. ఈ దానం అనేటువంటిది, దిస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షనల్ ఫర్ Christian people. This is not an option. This is a God's commandment. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో
ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అటి యజ్ఞములు దేవునికి ఇష్టమైనవి. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆజ్ఞ. ఇది ఒక యజ్ఞమై ఉన్నది. దేవుడు కోరుకొనుచున్నటువంటిది ఒకటే. నీవు ప్రార్థన కలిగి జీవిస్తున్నావు, ఉపవాసము కలిగి జీవిస్తున్నావు. నీవు దాన ధర్మము కూడా చేసి ఈ లోకములో దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ మత్తయి శుభవార్త 25వ అధ్యాయములోనే మనం చూసుకున్నట్లయితే, చదవబడినటువంటి లేఖన భాగముల పై భాగములో చూసుకున్నట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానములను తెలియజేస్తాడు. ఈ 25వ అధ్యాయం అంతయు పరూసియా గ్రీకు భాషలో రాయబడినటువంటి విధముగా పరలోక రాజ్యమును గురించి చెప్పబడుతున్నటువంటి ఒక తీర్పు దినమును మనము జ్ఞాపకము చేయబడతా ఉన్నాం. లెక్క అప్పచెప్పవలెను. దేనిని గురించి? దేవుడు నీకు ఒక జీవాన్ని ఒక దానముగా ఇచ్చి ఉన్నాడు. నీకు ఈ జీవితాన్ని ఒక భిక్షముగా ఇచ్చి ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క శ్వాసను, ఈ యొక్క ఆరోగ్యమును, ఈ యొక్క శక్తిని, బలమును దేని కొరకు ఉపయోగించుకొనుచున్నావు? పాపము కొరకు ఉపయోగించుకొనుచున్నట్లయితే దేవుడు నీకు చెబుచున్నటువంటి మాట ఒకటే, ఏమిటంటే శపించబడిన వారలారా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళుడి. ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆయుర ఆరోగ్యములను, జీవితమును, శక్తిని, బలమును ఆయన ధర్మముగా, దానముగా, భిక్షముగా వేసినటువంటి ఈ జీవితాన్ని దేవుని కొరకు, ఇతరుల కొరకు, సమిష్టిగా మనము జీవించుట కొరకు మనము సహాయము చేయుటకు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత ముందుకు నడిచినట్లయితే దేవుడు నిన్ను అంటున్నాడు, ఆశీర్వదించబడిన వారలారా అని. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈరోజు ప్రభు యొక్క రాకడను గురించి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. కానీ దాన ధర్మముల యొక్క ప్రతిఫలం ఇచ్చే ఆ సమయమును గురించి మనము భయపడాలి. ఎందుకంటే నేడే దాతృత్వముతో కూడిన నీతిని కలిగి ఉండుటకు మనము ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు ప్రయత్నము చేద్దాం. అయితే ఈరోజు కొన్ని ప్రశ్నలతో మిమ్మల్ని విడిచివేస్తాను. నీవు నీ పొరుగు వారి అవస్థలను చూసి ఏమి చేస్తున్నావు? ప్రభు రాకడలో లోకమంతా లయమైపోతుంది, కానీ మనం చేసిన నీతి కార్యములు, ధర్మములు నిరంతరము నిలుస్తున్నాయా? పేదవాడిలో, ఆకలిగొన్న వారిలో క్రీస్తును చూడగలిగేటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? లేని ఎడల ఈరోజు మార్పు పొందవలసినటువంటి దినమై ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో రాయబడినటువంటి విధముగా ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించచ్చు ముందుకు కొనసాగుటకు దాన ధర్మము చేయుటకు మన జీవితంలో ఆయన కొరకు సమర్పించుకుందాం. నీ చిత్తంబేను, నీ చిత్తంబే, నేను మట్టిని ఓ కుమ్మరి, నీ కోర్కేదీరా నందీర్చుమా, నీకులో సంగేదన్ ఓ ప్రభువా. ఆయన చిత్తాన్ని అనుసరించచ్చు ఈ లోకములో ఆశీర్వదించబడినటువంటి దాతృత్వము కలిగినటువంటి వారిగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనకెల్లరికూ ప్రసాదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, విన్నటువంటి వాక్యమును మా హృదయంలో పదిలపరచండి. నీ వాక్యానుసారముగా జీవించుటకు ప్రత్యేకముగా దాతృత్వము మరియు నీతి గుణములు కలిగి మేము ఈ లోకములో నాయన జీవించుటకు మాకు కృపను అనుగ్రహించండి. ఈ యొక్క నాయన దుఃఖ దినములలో, శ్రమల కాలములలో దేవ ప్రార్థన, ఉపవాసముతో పాటు దాన ధర్మ గుణము చాలా ఆవశ్యకమై ఉన్నదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక తండ్రి, అటువంటి గుణములు అవలంబించుకొని ఈ లోకంలో మేమందరము నీ రాజ్య వ్యాప్తి కొరకును రాజైనటువంటి నీ ఎదుట నిలవబడి ఆశీర్వదించబడినటువంటి గుంపులోనికి చేర్చబడి నీవు అనుగ్రహించేటువంటి నిత్య పరలోక రాజ్యంను స్వతంత్రించుకొనుటకు మా హృదయములను, మా తనువులను
ఆయత్తపరచమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిగా సిలువే నాశరా నాయనూరా. సిలువను తరచితి విలువ కందగా రాని నీ కృప, సిలువను తరచితి విలువ కందగా రాని నీ కృప, కలుషమెల్లను పాపగా చాలును రాని సిలువే నాశరా నాయనూరా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితి రాని సిలువే నాశరా